కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పార్లమెంటు సాక్షిగా తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యలను అలాగే అంబేద్కర్ గారిని ఉద్దేశించి ఇప్పుడు అమిత్ షా గారిని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు ఆ విషయంలో అమిత్ షా గారికి మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమిత్ షా అలాగే మోదీ కూడా చంద్రబాబు గారు మద్దతు తెలిపిన విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి సూర్యదేవర లత గారితో మాట్లాడదాం. లత గారు హాయ్ అండి. హలో. అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వక్రీకరిస్తున్నారు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే పార్లమెంట్ వేదికగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని ఒక అస్త్రంగా తీసుకొని ఎన్డీఏ కూటమి మీద అలాగే అమిత్ షా మీద ఆ అస్త్రాన్ని ప్రయోగించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారు మద్దతు తెలిపారు. కేజ్రీవాల్ గారేమో ఈ కూటమిలో ఆయన చీలికలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రయత్నము ఆయన రాజకీయ వ్యూహాలు వికటించాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు. అలాగే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అమిత్ షా గారికి మద్దతు తెలిపారు అంటూ కూడా ఒక వర్గం అయితే దీన్ని ఒక పెద్ద ఎత్తున చర్చ చేస్తూ ఉంది. ఏంటి దీన్ని ఎలా చూడాలంటారు? ఈ ఇష్యూ చూస్తుంటే మనకు ఒకటే అనిపిస్తుంది, అక్కడ ఏమీ ఇష్యూ జరగల. అంటే ఇప్పుడు అమిత్ షా గారు ఎక్కడ అంబేద్కర్ గారిని ఏది మాట అనలా, ఆయన దూషించింది ఏమీ లేదు, ఆయన గురించి తప్పుగా మాట్లాడింది లేదు, ఆయన తెచ్చిన రాజ్యాంగం గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు. అవన్నీ ఆంధ్రప్రదేశ్ ఇండియా మొత్తం అది పాటిస్తానే ఉంది. సో అట్లాంటి వ్యక్తిని గురించి ఆయన ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు అంబేద్కర్ గారి గురించి. కానీ వీళ్ళకి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి ఏదో ఒకటి మాట్లాడాలనే దాంతో ఆయన మీద లేనిపోని నిందలాగానే. అంటే ఇప్పుడు ఆయన ఏమన్నారు, ప్రతిసారి అంబేద్కర్ గారు అంటున్నారు, దాని గురించి దేవుణ్ణి కూడా స్మరించుకోండి, అప్పుడు మీకు కాస్త పుణ్యమైనా వస్తుంది, మీరు చెప్పే అబద్ధాలకి మీరు చెప్పే మాటలకి మా మోసం మాటలకి ప్రజల్ని ఇంకా కూడా కళ్ళబొల్లి మాటలతో మీరు కవర్ చేస్తారా అంటే అంబేద్కర్ గారిని ప్రతిసారి వాళ్ళు స్మరిస్తే కాంగ్రెస్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ వెనకబడిన తరగతులు వాళ్ళు ఆయన వాళ్ళకి ఆ పార్టీకి అండగా ఉంటారనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడుతుంటారు. అంటే ప్రతి మాటకి ముందు వెనక అంబేద్కర్ గారిని తీసుకురావడం అనేది వాళ్ళు జరుగుతోంది కాంగ్రెస్. అంటే దానికోసం మీరు ప్రతిదానికి అదే ఉచ్చరించే బదులు దేవుడి పేరు ఉచ్చరించండి, మీకు అది మంచిగా ఉంటది, అంటే మరి చేసిన పాపాలు పోతాయి అన్నట్టు మాట్లాడారు. దానిలో ఎక్కడా కూడా తప్పు లేదు. అంటే ఆయన ఏం మాట్లాడారు, ఏమైనా అంబేద్కర్ గారిని ఏమైనా దూషించారా? లేదు కదా. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అదంతా చూస్తుంటే అక్కడ కేజ్రీవాల్ గారు కూడా కూటమి ప్రభుత్వం ఉండకూడదు అంటే అక్కడ తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, ఇవన్నీ కూడా విచ్ఛిన్నం అయిపోవాలి. ఏదైతే బీజేపీతో కలిసి ఉందో అవన్నీ కూడా విచ్ఛిన్నం అవ్వాలనేది ఒక థాట్ ఉంది ఆయనకి కూడా. అంటే ఆయన జైలుకి వెళ్ళాడు కాబట్టి సో బీజేపీ మీద ఒక రకమైన కోపం ఉంది. బీజేపీ అంటే ఆయనకి పడదు కేజ్రీవాల్ గారికి. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏదో పెద్దగా పోర్ట్రే చేయాలి. ఈ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ నెత్తిన వెతుకోవాలని అలాగే భుజాన పోయాలనుకుంటున్నారా, లేకపోతే బహుజనులు ఎవరైతే ఉన్నారో వారిని ఎన్డీఏ కూటమికి దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ అంశాన్ని ఒక అస్త్రంగా మలుచుకొని అమిత్ షా మీద ఎన్డీఏ కూటమి మీద వాళ్ళు ఎక్కువ పెట్టాలనుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అదే కదా. ఇప్పుడు ఒక దళితులకి సంబంధించిన అంబేద్కర్ అనేది దళితులందరూ కూడా ఆ రకంగా తీసుకుంటారు. దళితులనే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ని ఒక ఎగ్జాంపుల్ మావాడు అనేటట్టు తీసుకుంటారు. కానీ ఆయన అందరి వాడు. ఇండియాలో మనం ఎవరైతే రాజ్యాంగం ఇది ఉందో సో అందరి వ్యక్తి అంబేద్కర్ గారు. అలాగే అంటే బహుజనులు కూడా అన్ని పార్టీల్లో ఉన్నారు. వాళ్ళు ఈ పార్టీ అని కాదు, కానీ కాంగ్రెస్ లో ఎక్కువ మోతాదు ఉన్నారు, మేము మా వాళ్లే వాళ్ళు అనే రకంగా తీసుకెళ్లాలి ప్రజల్లోకి. ఒక అంబేద్కర్ అంటే ఒక కాంగ్రెస్ కి అడాప్ట్ చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు. అంబేద్కర్ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన. సో దేశం రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి అందరూ సమానమే, అందరికీ సంబంధించిన వ్యక్తి, అన్ని పార్టీలకి సంబంధించిన వ్యక్తి. కానీ అక్కడ మాట్లాడిన మాట అంబేద్కర్ గారిని ఎక్కడ దూషించి జరగలేదు. అదే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, మీరు వక్రీకరించకండి, ఆయన ఏం మాట్లాడాడో ఏంటి అనేది వక్రీకరించకండి.
ఆయన ఏదైతే మాట్లాడాడో దాని గురించి టాపిక్ మాట్లాడండే కానీ అంబేద్కర్ గారిని అమిత్ షా గారు ఏదో అనేశారు, ఆయన్ని తక్కువ చేసేశారు అనేది మీరు మాట్లాడకండి అని చెప్పారు అక్కడ. అసలు అది క్లియర్ కట్ గా ఉంది కదా, మీరు ఎందుకు దాని గురించి వేరే రకంగా పోర్ట్రే చేయాలి, ప్రజలకి వెళ్ళాలి అనే ఆలోచన అంటే ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, పార్లమెంట్ వేదికగా చేసుకొని ఆ ప్రజల సమస్యల మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను పక్కన పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అంబేద్కర్కి సంబంధించినటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున దాన్ని రాద్ధాంతం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళు ప్రజా సమస్యల మీద ఎందుకు వెళ్ళలేకపోతున్నారో కాంగ్రెస్ అర్థం కావట్లేదు. కంపేర్ టు గత 5 ఏళ్ల తర్వాత పోల్చుకుంటే ఇప్పుడు బాగానే ఉందిగా మెజారిటీ. అయినా ఎందుకు వాళ్ళు ప్రజల సమస్యల మీద వెళ్ళకుండా ప్రతిపక్షాన్ని ఇచ్చింది దేనికి? ప్రజల సమస్యల మీద మీరు గలమెత్తుతారు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు మీకు ప్రతిపక్ష హోదాను కల్పించారు. ఈ నేపథ్యంలో మీరు ప్రజా సమస్యలను పక్కన పెట్టి అంబేద్కర్ గారి అంశాన్ని పదే పదే ఎందుకు ప్రస్తావన చేస్తున్నారు, ప్రజల సమస్యల మీద ఎందుకు మాట్లాడట్లేదు మీరు అంటూ కూడా కొంతమంది నెటిజన్లు, కొంతమంది ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? అక్కడ పక్క వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయినట్టే కాంగ్రెస్. సో ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అనేది తీసుకురావడానికి అది నడుస్తుంది. సో దానిలో వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి డిస్కస్ చేయండి, అంతే కదా. ప్రజలకు కావాల్సింది మన దేశానికి ఏది ఉపయోగము, ఏది ఇది, దాని గురించి డిస్కస్ చేయండి. ఉన్న టైంని వృధా చేసుకుంటూ అంబేద్కర్ గారి మీద చర్చ ఏంటి, దాని గురించి మీరు డిస్కషన్ ఏంటి, దాని గురించి రోజంతా వేస్ట్ చేయటాలు ఏంటి, దాన్ని ఉన్నది లేనిది అభూత కల్పన లాగా సృష్టించి ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నించినా లేకపోతే ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చినా అది కొంచెం శ్రేయస్దాయకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు అంబేద్కర్ గారి విషయాన్ని పదే పదే ప్రస్తావన చేస్తూ టార్గెట్ చేయడం ఏంటి అంటూ కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి అసలు, అంటే కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ వైఫల్యాలు, ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళవి అధికారం ఉంది, అక్కడ కూడా వాళ్ళ వైఫల్యాలు ఉన్నాయి. సో ఇది అంటే వీళ్ళు వైఫల్యాల గురించి ఎత్తి మాట్లాడితే ఆ రాష్ట్రంలో జరిగే వైఫల్యాలు కూడా అక్కడ బయటపడతాయి. సో అందుకని వాళ్ళు వైఫల్యాల గురించి మాట్లాడకుండా వాళ్ళు ఎంతసేపు ఇట్లా ఇష్యూస్ అంటే దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే రకంగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అంబేద్కర్ గారిని ఏదో అనేశారు, ఆయనకి తక్కువ చేశారు అనే ఒక ఆలోచన తీసుకెళ్తున్నారు వాళ్ళు ప్రజలకి. అట్లా రకంగా పోటీ చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళకి రాష్ట్రాల్లో ఏమి ఎక్కడెక్కడ ఒకవేళ బీజేపీ ఉన్న రాష్ట్రాలైనా సరే అక్కడ ఏమి లోటు, దళితుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కనుక వ్యాఖ్యలు చేస్తే మరి దళితులు భారతీయ జనతా పార్టీకి దూరం అవుతారు, ఎన్డీఏ కూటమికి దూరం అవుతారని ఆయన భావించరా? ఆయనకు తెలియదా? తెలిసి కూడా ఆయన ఎందుకు చేస్తారని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అక్కడ మాట్లాడలేదు కదా, అక్కడ మాట్లాడలేని విషయం. అంటే కాంగ్రెస్ ఎలా అనుకుంటుందంటే మాట్లాడారనేది కల్పించడం ట్రై చేస్తుంది. అంటే అక్కడ రికార్డ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఏం మాట్లాడారనేది రికార్డ్స్ ఉన్నాయి కదా. సో అదేగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఆయన మాట్లాడినది ఎందుకు మీరు వేరే రకంగా మాట్లాడినారు అనేటట్టు మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తారు. సో అక్కడ అన్ని మీరు మాటలు వక్రీకరించకండి, జరిగిన ఇష్యూని జరిగినట్టు ఉంచాలి కదా అనేది ఆయన గట్టిగా వాయిస్ ఇవ్వటం జరిగింది. దానికోసం అంటే ఎలాగో కూటమి ప్రభుత్వం, సో దానిలో తప్పులు జరిగినాయి అని అన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా అంటే అంబేద్కర్ గారి విషయంలో కూడా అంటే ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎప్పుడు కూడా అంబేద్కర్ గారిని కించపరిచుంటే ఆయన ఓపెన్ గా చెప్తారు. ఆయన అంటే మేము కూటమిలో ఉన్నాం కాబట్టి చెప్పకూడదు అనేది ఉండదు. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు ఆయన ఓపెన్ గా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ అన్ని పార్టీల్లో మీరు అన్నట్టు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు దళితులు. సో వాళ్ళ మనోభావాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలనేది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా. సో అక్కడ జరగలేదు, ఏ విషయం జరగలేదు, జరగనప్పుడు జరగలేదనేగా చెప్తారు. సో అది చెప్పారనే దాని గురించి ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ దీన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపెడుతుంది. ప్రజలకు ఏదో మనం చెప్పాలి, మనం ఏదో రకంగా అంబేద్కర్ గారిని ఏదో అన్నారన్నట్టు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉంది. కానీ అది కాదనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.